గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఇకపోతే మీ పితృదేవతలకి మీ ముందర అమ్మ నాన్న పట్టం ఉంటే గనక ఒక పుష్పమో పత్రమో ఏమైనా పెట్టి నమస్కారం చేసుకోండి. సర్వేభ్యో పితృదేవతాభ్యో నమః. ఇకపోతే ఎడమ చేతిలో ఉద్రేని నీళ్లు తీసుకొని మీ శిరస్సు దగ్గర పెట్టుకొని బ్రొటన వేళ్లతో ఇలా శిరస్సు పైన ప్రోక్షణ చేసుకోవాలి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచిః. మిగిలిన నీళ్లు తట్లో విడవాలి. 3 సార్లు తీర్థం తీసుకోవాలి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఒక రుద్ర నీళ్లు విడవాలి. గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇకపోతే పవిత్రము ఉంగరవేలికి వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. పవిత్రం లేని పక్షంలో పవిత్రం ఉంగరం వేసుకోవచ్చు. ఇక్కడ పవిత్రం ఉంది కాబట్టి పవిత్రం వేసుకుంటున్నాను. ఇది పైకి రావాలి ఉంగర వేలికి. చేసిన తర్వాత ఈ దర్భ వచ్చేసి ఉంగరం కానీ దర్భ కానీ ఇక్కడే ఉండాలి. కిందికి రాకూడదు, పైకి పోకూడదు. కాబట్టి ఇక్కడే ఉండాలి. ఓం పవిత్రవంత పరివాజమాసతే పితైషా ప్రత్నో అభిరక్షతే వ్రతం మహస్సముద్రం వరుణ స్థిరోదరే ధీరా ఇచ్చే కుద్ధరుణేశ్వారభం పవిత్రం తే విదతం బ్రహ్మణస్పదే ప్రభృగాత్రాని పర్యేషి విశ్వతః అతప్తదనోర్నతదామో అశ్నుతే శ్రుతాశైద్వహం తత్సత్సమాశత. ఓం పవిత్రవంత పరివాజమాసతే పితైషా ప్రత్నో అభిరక్షతే వ్రతం మహస్సముద్రం వరుణ స్థిరోదరే ధీరా ఇచ్చే కుద్ధరుణేశ్వారభం పవిత్రం తే విదతం బ్రహ్మణస్పదే ప్రభృగాత్రాని పర్యేషి విశ్వతః అతప్తదనోర్నతదామో అశ్నుతే శ్రుతాశైద్వహం తత్సత్సమాశత. ఇది త్రిదర్భ పవిత్రం ధృత్వా. వస్త్రము నడుముకు కట్టుకోవాలి. ఇట్లా జనవారం పైకి వేసుకోవాలి అనుకూలంగా. చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామ్య కుడి పక్క నుంచి గాలి తీసుకొని ఎడం పక్క విడవాలి. మళ్ళీ ఎడం పక్క నుంచి తీసుకొని కుడి పక్క విడవాలి. ఈ రీతిగా 3 సార్లు చేయాలి. ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం. చేతులు ఇలా పెట్టుకోవాలి సంకల్పానికి. ఇప్పుడు మీరు చెప్పచ్చు, నేనేం చెప్తాను అది మీరు కూడా చెప్పచ్చు. గోవింద గోవింద మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమానే వ్యవహారికే చాంద్రమానేన అస్యా ప్రభవాది 6 సంవత్సరాల మధ్యే శ్రీమతు స్వస్తిశ్రీ. మీరు తర్పణం చేసిన సమయంలో ఏ సంవత్సరం ఉంటుందో ఆ సంవత్సరం పేరు చెప్పాలి. సంవత్సరే ఆయనం పేరు చెప్పాలి. ఆయనే ఋతు పేరు చెప్పాలి. ఋతౌ మాసం పేరు చెప్పాలి. మాసే పక్షం పేరు చెప్పాలి. పక్షే తిథి పేరు చెప్పాలి. తిథౌ వారం పేరు చెప్పాలి. వాసరయుక్తాయాం విష్ణు నక్షత్ర విష్ణుయోగ విష్ణుకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం పుణ్యతిథౌ. ఇకపోతే జనవారము ఎడం పక్కకి వేసుకోవాలి. కుడి చేతుల నుంచి తీసి ఎడం చేతి లోపలికి ఇట్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చెయ్యి ఇట్లా పెట్టుకొని చెప్పండి. ఇప్పుడు అస్పదని చెప్పండి. పిత్రాది 12 పితॄణాం దర్శ ప్రయుక్త దేవఋషి పితॄనుద్దిశ్య దేవఋషి పితॄన్ ప్రీత్యర్థం దేవఋషి పితృతర్పణం కరిష్యే.
ఇదైన తర్వాత సంకల్పమైన తర్వాత జనివారం మళ్ళీ కుడి పక్కకు వేసుకోవాలి. కుడి చేతి లోపలికి ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు మొట్టమొదట దేవతలకి తర్పణము. దేవతలకు తర్పణం ఇచ్చేటప్పుడు ఇక్కడి నుంచి నీళ్లు పోవాలి, అప్పుడే దేవతలకు చేరుతుంది. అందుకే చెయ్యి ఇట్లా పెట్టుకొని ఇప్పుడు నీళ్లు చేంజ్ చేసుకోవాలి. ఇంకొక గ్లాస్లో ఉండే నీళ్లు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒకసారి నీళ్ళు ఇవ్వాలి తర్పణం అన్నప్పుడు. ఓం బ్రహ్మాదయో ఏ దేవా తాన్ దేవాగుస్తర్పయామి సర్వాన్ దేవాగుస్తర్పయామి సర్వాన్ దేవగణాగుస్తర్పయామి సర్వాన్ దేవపత్నీగుస్తర్పయామి సర్వాన్ దేవపుత్రాగుస్తర్పయామి సర్వాన్ దేవపౌత్రాగుస్తర్పయామి భూర్దేవాగుస్తర్పయామి భువర్దేవాగుస్తర్పయామి సువర్దేవాగుస్తర్పయామి భూర్భువస్సువర్దేవాగుస్తర్పయామి. ఇకపోతే ఋషి తర్పణము. ఋషి తర్పణానికి జనివారము ఇట్లా పూలమాల మాదిరి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇట్లా ఇడ్చుకోవాలి. ఋషువులకి తర్పణము ఇక్కడి నుంచి నీళ్లు పోవాలి, అప్పుడే అది ఋషులకు చేరుతుంది. అందుకే చెయ్యి ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు 2 సార్లు నీళ్లు విడవాలి. కృష్ణద్వైపాయనార్యో తాన్ ఋషీగుస్తర్పయామి తర్పయామి సర్వాన్ ఋషీగుస్తర్పయామి తర్పయామి సర్వాన్ ఋషిపత్నీగుస్తర్పయామి తర్పయామి సర్వాన్ ఋషిపుత్రాగుస్తర్పయామి తర్పయామి భూః ఋషీగుస్తర్పయామి తర్పయామి భువః ఋషీగుస్తర్పయామి తర్పయామి సువః ఋషీగుస్తర్పయామి తర్పయామి భూర్భువస్సువ ఋషీగుస్తర్పయామి తర్పయామి ఇది తర్పయిత్వా. ఇకపోతే పితృతర్పణము. జనివారం ఎడం పక్కకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చెయ్యి ఇట్లా పెట్టుకోవాలి. ఎందుకంటే పితృలకు తర్పణం ఇచ్చేటప్పుడు ఇక్కడి నుంచి నీళ్లు పోతే కనుక పితృదేవతలకు చేరుతుంది. అందుకే ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు 3 సార్లు నీళ్లు విడవాలి. తాన్ పితృగస్తర్పయామి తర్పయామి తర్పయామి సర్వాన్ పితృగస్తర్పయామి తర్పయామి తర్పయామి సర్వాన్ పితృపత్నీగస్తర్పయామి తర్పయామి తర్పయామి సర్వాన్ పితృపుత్రాగస్తర్పయామి తర్పయామి తర్పయామి భూః పితృగస్తర్పయామి తర్పయామి తర్పయామి భువః పితృగస్తర్పయామి తర్పయామి తర్పయామి సువః పితృగస్తర్పయామి తర్పయామి తర్పయామి భూర్భువస్సువ పితృగస్తర్పయామి తర్పయామి తర్పయామి. దక్షిణానికి మకం చేసి కూర్చోవాలి, అంటే సౌత్ కి ఫేస్ చేసి కూర్చోవాలి. కూర్చునేటప్పుడు ఆంజనేయ స్వామి మాదిరి మెడం కాలు కిందికి ఉండాలి. దానిపై ఇట్లా కూర్చోవాలి. మీరు కూర్చున్న తర్వాత చేయి తాము చేసుకున్న తర్వాత నువ్వులు ఇట్లా అద్దుకోవాలి. అద్దుకున్న తర్వాత ఇట్లా పెట్టుకోండి. మొట్టమొదట తండ్రికి తర్పణం ఇయ్యాలి. తండ్రి లేకున్న వాళ్ళు తండ్రి అస్పదం చెప్పండి. పితరం తండ్రి గోత్రం చెప్పండి. గోత్రం పేరు చెప్పండి. గుప్తం వసురూపం 3 సార్లు నీళ్లు విడవండి. సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి. ఇకపోతే తాత తండ్రి తండ్రి అస్పదం చెప్పండి. పితామహం గోత్రం చెప్పండి. గోత్రం పేరు చెప్పండి. గుప్తం రుద్రరూపం 3 సార్లు నీళ్లు విడవండి. సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి. ఇకపోతే ముత్తాత అస్పదం చెప్పండి. ప్రపితామహం గోత్రం చెప్పండి. గోత్రం ముత్తాత పేరు చెప్పండి. గుప్తం ఆదిత్య రూపం 3 సార్లు నీళ్లు విడవండి. సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి. ఇకపోతే అమ్మ అస్పదం చెప్పండి. మాతరం గోత్రం చెప్పండి. గోత్రాం పేరు చెప్పండి. గుప్తాం వసురూపాం 3 సార్లు నీళ్లు విడవండి. సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి. ఇకపోతే అవ్వ అంటే తాత భార్య అస్పదం చెప్పండి. పితామహే గోత్రం చెప్పండి. గోత్రాం పేరు చెప్పండి. గుప్తాం రుద్రరూపాం 3 సార్లు నీళ్లు ఇడియండి. సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి. ఇకపోతే ముత్తవ్వ అంటే ముత్తాత భార్య అస్పదం చెప్పండి. ప్రపితామహే గోత్రం చెప్పండి. గోత్రాం పేరు చెప్పండి. గుప్తాం ఆదిత్య రూపాం 3 సార్లు నీళ్లు ఇడియండి. సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి. ఇంతసేపు తండ్రి పక్క 6 మందికి ఇడిచిన్నాము. ఇకపోతే అమ్మ పక్క 6 మందికి విడవాలి. ఇప్పుడు మొట్టమొదట అమ్మ నాన్న అస్పదం చెప్పండి. మాతామహం గోత్రం చెప్పండి. గోత్రం పేరు చెప్పండి. గుప్తం వసురూపం 3 సార్లు నిలడియండి. సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి. ఇకపోతే అమ్మ తాత అస్పదం చెప్పండి. మాతు పితామహం గోత్రం చెప్పండి. గోత్రం పేరు చెప్పండి. గుప్తం
రుద్ర రూపం 3 సార్లు నీళ్లు విడవండి. సుధా నమస్తర్పయామి, సుధా నమస్తర్పయామి, సుధా నమస్తర్పయామి. నూగులు ఎత్తుకోండి ఇట్లా. అస్మదం చెప్పండి. మాతు ప్రపితామహం, గోత్రం చెప్పండి. గోత్రం పేరు చెప్పండి. గుప్తం ఆదిత్య రూపం 3 సార్లు నీళ్లు ఇడియండి. సుధా నమస్తర్పయామి, సుధా నమస్తర్పయామి, సుధా నమస్తర్పయామి. ఇకపోతే అమ్మమ్మ. అస్మదం చెప్పండి. మాతామహి, గోత్రం చెప్పండి. గోత్రం పేరు చెప్పండి. గుప్తాం వసురూపాం 3 సార్లు నీళ్లు విడవండి. సుధా నమస్తర్పయామి, సుధా నమస్తర్పయామి, సుధా నమస్తర్పయామి. ఇకపోతే అమ్మ అవ్వ. అస్మదం చెప్పండి. మాతు పితామహి, గోత్రం చెప్పండి. గోత్రం పేరు చెప్పండి. గుప్తాం రుద్రరూపాం. సుధా నమస్తర్పయామి, సుధా నమస్తర్పయామి, సుధా నమస్తర్పయామి. ఇకపోతే అమ్మ ముత్తవ్వ. అస్మదం చెప్పండి. మాతు ప్రపితామహి, గోత్రం చెప్పండి. గోత్రం పేరు చెప్పండి. గుప్తాం ఆదిత్య రూపాం 3 సార్లు నీళ్లు ఇడియండి. సుధా నమస్తర్పయామి, సుధా నమస్తర్పయామి, సుధా నమస్తర్పయామి. ఇకపోతే అందరికీ చేరి ఎవరెవరు పోయిండారు, ఎవరెవరు పేర్లు గోత్రాలు మనకు తెలిసిండవు. అందుకే అందరికీ చేరి, గురువులకి అందరికీ చేరి ఒకేసారి విడవాలి. ఇప్పుడు నూగులు ఉండే నూగులంతా ఇట్లా అద్దుకోండి చేతికి. అద్దుకున్న తర్వాత పంచపాత్ర చేతికి తీసుకోండి. ఇప్పుడు చెప్పండి. స్వామినం సఖాయం గురుం ఆచార్యం రిక్తినం. ఈ నీళ్ళని 3 భాగాలుగా వదలాలి అందరికీ. సుధా నమస్తర్పయామి, సుధా నమస్తర్పయామి, సుధా నమస్తర్పయామి. గ్లాస్ యథాస్థానంలో పంచపాత్ర పెట్టాలి. ఇప్పుడు సరిగా కూర్చోవాలి. తూర్పు ముఖం చేసి కూర్చోవాలి. ఇప్పుడు ఈస్ట్ ఫేస్ చేసి కూర్చోవాలి. కూర్చున్న తర్వాత జనివారం కుడిపక్కకి వేసుకోవాలి. జనివారం కుడిపక్కకి వేసుకున్న తర్వాత పవిత్రము తీసి ముడి ఇప్పు తీయాలి. పక్కలో ఇట్లా పెట్టండి. పెట్టిన తర్వాత జనివారం బ్రహ్మగంటి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నీళ్ళలు అద్దుకొని కళ్ళకి అద్దుకోవాలి. ఏకే చాస్మత్ కులే జాత్రా పూత్ర గోత్రజామృతా త్రే గృహం త్వయానద్దం సూత్ర నిస్పీడనోదకం. శ్రీకృష్ణ కృష్ణ నారాయణ నారాయణ నారాయణ. ఇప్పుడు వస్త్రం తీసి భుజం పైన వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొదట ఉండే పంచపాత్రలో నీళ్లలో 3 సార్లు తీర్థం తీసుకోవాలి. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఒక్కొక్కరు నీళ్ళియాలి. గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః. నీళ్లు విడవాలి. ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇకపోతే చెప్పండి. తర్పణ కాలే మధ్యే మంత్ర తంత్ర క్రియావర్ణ స్వరలోప దోష ప్రాయశ్చిత్తం అర్థం నామత్రయ మహామంత్ర జపం కరిష్యే. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. శ్రీమతు అచ్యుతానంత గోవిందేభ్యో నమః. ఒక్కొక్కరు నీళ్ళు చేతులకు ఇట్లేసుకోవాలి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఇప్పుడు ఉండే నీళ్ళంతా వదలాలి. ఇట్లా పెట్టుకోవాలి. చెప్పండి. హరి ఓం తత్సతు కృష్ణార్పణం అస్తు. ఇకపోతే ఇప్పుడు తర్పణం అయ్యింది. ఇక్కడికి తర్పణం కార్యక్రమము సమాప్తమైంది. మీరు నీళ్లు బయట వేసిన తర్వాత తండ్రి పట ముందర వెళ్ళి తండ్రికి నమస్కారం చేసుకోండి. ఆశీర్వాద మంత్రం చెబుతాను. ఓం శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియై ప్రతిష్టతి. ఇక్కడికి నమస్కారం చేసుకొని మీరు వేరే వస్త్రాలు వేసుకొని మీ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు. ఇక